ఆ దీపం ఆరదమ్మా. నువ్వారిపోనివ్వు. నీ మాంగల్యం గట్టిది. అది నీ మెడలో పడిన ముహూర్తం గొప్పది. ఆ ముహూర్తంలో నీ మెడలో కట్టినవాడు దేవుడు. ఆ దేవుడి కోసమే మావయ్య ఈ పూజలు చేస్తున్నాను. చెయ్యాలమ్మా. ఎంతో తపస్సు చేస్తే తప్ప అలాంటివాడు భర్తగా దొరకడు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక తిరిగి వస్తావో రావో అని భయపడ్డాను. నువ్వు మీరాలా తిరిగొచ్చావు. ఇప్పుడు నువ్వే అహల్యవని అందరికీ తెలిసిపోయింది. నిన్ను కోడలిగా సుభద్ర మేడం, అర్జున్ సార్ అంగీకరించారు. చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ ఇందాక పెద్దావిడ నిన్ను అనరాని మాటలు అంటుంటే బాధగా అనిపించింది. నిన్నింట్లోంచి వెళ్ళగొట్టిన ఆవిడే నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావని నిలదీస్తోంది. అదితి అమ్మకు అందరూ ఉన్నారు, నీకు ముందు వెనక ఎవరూ లేరు అంటుంటే నీ మేనమావనయ్యుండి కూడా నీ గురించి మాట్లాడలేకపోయాను. నన్ను క్షమించమ్మా. ఏంటి మావయ్య, నేను అర్థం చేసుకోగలను. మన పరిస్థితి అలాంటిది. నువ్వు నాకు అండగా నిలబడలేని పరిస్థితుల్లో సుభద్ర మేడం గారు వచ్చారు. ఆవిడే నాకు తోడుగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, నువ్వు కూడా ఇంటి కోడలివే అని ధైర్యంగా చెప్పావు. కానీ నీకీ ఇంట్లో పూర్తి హక్కు, అధికారాలు రావాలంటే నీ మనసులో ఉన్న ప్రేమని గౌతమ్ బాబుతో చెప్పాలి. మీరిద్దరూ సంపూర్ణంగా దంపతులు కావాలి. ఇంకా ఆలస్యం చేయకుండా గౌతమ్ బాబుతో చెప్పాయమ్మా. చెప్పేస్తాను మావయ్య. నాకు చెప్పాలని ఉంది. వీలైనంత తొందరగా నా మనసులో మాటని గౌతమ్ గారితో చెప్పేస్తాను. వెంటనే ఆ పని చేయమ్మా. అప్పుడే మీ దాంపత్యం పరిపూర్ణమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. అమ్మా తులసమ్మ తల్లి, ఇన్నాళ్ళు గౌతమ్ గారిని బాధ పెట్టాను. నా ప్రేమ విషయం చెప్పి ఇప్పుడు ఆయనకి నా ప్రేమని పంచాలి. ఇంకా లేట్ చేయకూడదు.